హాయ్ అండి, అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. నిన్న పసుపు తీయడం వీడియో అది పెట్టాను కదండి, అది పార్ట్ 1 అనమాట. దాని కంటిన్యూషన్లో ఇది పార్ట్ 2గా పెడుతున్నాను. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే నేను బాగా అలసిపోయాను, చీకటి కూడా పడిపోయిందని చెప్పి ఇంకా పసుపు వెంటనే కడగలేదండి. అక్కడే ఒక బియ్యం కవర్ మీద పసుపు అంతా వేసేసి పందిరి కింద నీడ ఉంటుంది కదా, అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా మన్నాడు ఈవినింగ్ వెళ్ళి పసుపు కడుగుదామని చెప్పి ప్లాన్ చేశాను. అంటే ఇంటికి తెచ్చి కడుగుదామంటే అపార్ట్మెంట్ కదండి, చాలా నీళ్లు వేస్ట్ అవుతాయి, మట్టి మనకి షింక్ అంతా బ్లాక్ అయిపోతుంది. అలాగే నీళ్లు కూడా ఊరికి వృధాగా పారేయాలి. ఇక్కడైతే మొక్కలకు పోసేయచ్చు కదా, ఎక్కువ మొత్తంలో పసుపు ఉంది కనుక ఇక్కడే కడుగుదామని చెప్పి వచ్చానమాట. టబ్బు నిండా నీళ్లు నింపుకొని అందులో పసుపు కొమ్ములు తీసి వేసినానండి. కవర్తో పాటు వేసిలేదు, ఎందుకంటే చాలా మట్టి ఉంది అందులోని. ఈ పసుపు కొమ్ములు వేసిన వెంటనే నేను కడగలేదండి, ఒక అరగంట సేపు అలా నానబెట్టేశాను. ఇలాగా మురికంతా చక్కగా నానుతుంది, అప్పుడు మనం రబ్ చేసి క్లీన్ చేయడం ఈజీ అవుతుంది కదా. అందుకని ఇలాగా తోటలో ఏదైనా పని ఉంటే అంతా చూసుకుంటున్నాను అనమాట. అది నానేలాగా ముల్లంగి తీద్దామని ట్రై చేశాను కానండి రాలేదు, ఎందుకంటే మొత్తం అంతా పొడిగా అయిపోయింది, ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. అయితే నేనేంటంటే కడిగిన తర్వాత ఈ నీళ్ళే మొక్కలకి పోద్దామని చెప్పి అంతవరకు మొక్కలకి నీళ్లు పోయకుండా ఆగామన్నమాట. అరగంట అయిపోయిందండి. ఇలాగ పువ్వులు ఏరుకోవడం, ఎక్కడైనా కట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే అలాంటివన్నీ చేసుకున్నాను, గొప్పి తవ్వడం గట్రా చేసుకుని అరగంట తర్వాత ఒక అరగంటలాగా అయిందండి. చక్కగా దుంపలు నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని రబ్ చేస్తూ కడగాలి. అయితే డైరెక్ట్గా చేయి పెట్టలేదండి, ముందు రోజు బాగా వర్క్ చేశాను కదా, డైరెక్ట్గా చేయి పెట్టేశాను, గ్లౌస్ గట్రా వేసుకోకుండా. కొంచెం చేతులు నొప్పులుగా ఉన్నాయి, అది కాక చాలా మట్టి ఉన్నాయి కదా, గోడలు దూరిపోతాయేమని చెప్పి గ్లౌస్ వేసుకున్నాను. ఈ గ్లౌస్ ఏంటంటే ముందు రబ్ చేయడానికి వీలుగా ఉండే గ్లౌస్ ఉన్నాయి అనమాట. ఇంకా ఆ గ్లౌస్ వేసుకుని బాగా రబ్ చేస్తూ కడుక్కున్నాను. మొదటిసారి కడిగినప్పుడు చాలా మట్టి వచ్చిందండి. ఆ మట్టి నీళ్ళన్నీ ఒక బకెట్లో వేసుకున్నాను, ఎందుకంటే ఆ నీళ్ళే నేను మొక్కలకు వేద్దామని. ఇందాల ముల్లంగి తీసి రాలే కదండి, ఇప్పుడు నీళ్లు వేసాను, చక్కగా భూమి నానినట్టు అయ్యి ముల్లంగి వచ్చింది. లేదంటే దుంప సగం విరిగిపోయి కిందనే ఉండిపోతుంది బలవంతం లాగేమంటే. కానీ నీళ్లు వేసాం అనుకోండి, అది మెత్తబడుతుంది కదా, చక్కగా వస్తుందన్నమాట. అయితే ఈ ముల్లంగి మా కోసం కాదండి, మేము క్యాంపు వెళ్ళినప్పుడు మా మొక్కలకి నీళ్లు పెట్టి వాటి బాగోగులు చూసుకునే వాళ్ళ కోసం అనమాట. ముల్లంగి కూడా చాలా మట్టి ఉంటుంది కదండి, ఇక్కడే కడిగేసి అప్పుడు తీసుకుని వెళ్తాను అనమాట. నేను మీకు మొత్తం వీడియో పెడితే లెంగ్తీ అవుతుందని చూపించలేదు కదండి. ఇంచుమించు నేను ఒక 5-6 సార్లు కడిగి ఆ నీళ్ళన్నీ మొక్కలకు పోసుకుని ఆ విధంగా చేశాను.
మొదటిసారి గ్లౌస్ వేసుకున్నానండి, ఎందుకంటే బాగా రబ్ చేసినట్టుగా చెయ్యాలి కనుక. ఇంకా రెండోసారి మాత్రం తీసేసాను. అందులోకి గ్లౌస్తో పనిచేయడం అన్నది అలవాటు లేదు కదండి, అంత పర్ఫెక్ట్గా రాదు అనమాట. అంటే మన చేతికి ఆ నీట్నెస్ తెలియాలన్నమాట. అవతల వస్తువు అంటే అంట్లు తోముతున్నప్పుడైనా ఆ పళ్ళెం బాగా వదిలిందా లేదా అనేది మన స్కిన్కి తెలుస్తుంది అనమాట. అలవాటు పడిపోయాం కదా, గ్లౌస్తో పని అవ్వదు. కానీ మొదటిసారి ఎందుకు పెట్టుకున్నానంటే అది రబ్ చేసినట్టుగా చేయాలి కనుక. రెండోసారి టబ్లో నీళ్లు పోసిన దగ్గర నుంచి మామూలుగా కడిగేసానండి. ఇంకా లాస్ట్లో చక్కగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంటి నుంచి తెచ్చుకున్న బిందెలోని ఈ పసుపు కొమ్ములు అన్నిటి వేసి మూత పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నానండి. కారులో పెట్టేశాను అనమాట. నాకు దొరికిన నిధి అనమాట, లంకి బిందె తీసుకుని వెళ్తున్నాను ఇంటికి. పసుపు కొమ్ముల మీద మంచి షైనింగ్ ఉందండి బాగా కడిగిన తర్వాత. ముల్లంగి కూడా అక్కడ శుభ్రంగా కడిగి తెచ్చేసానండి. ఇంటికి తెచ్చిన తర్వాత అలా బిందెతో ఉంచేయకుండా, అప్పటికే చీకటి పడిపోయింది కదా, ఇంటికి వెళ్ళి ఇంకోసారి కడుక్కున్నానండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆ టబ్బులు అవి అంత బాగుండవు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత మంచినీళ్ళతో మరొకసారి కడుక్కొని చక్కగా ఈ బుట్టలో వేసేసానమాట. శ్రావణ మంగళవారం కొమ్ము శనగల కోసం ఒక పెద్ద బుట్ట కొనుక్కుంటాం కదండి, ఆ నోములు అయిపోయిన తర్వాత ఈ బుట్ట నాకు ఇలా యూజ్ అవుతుందన్నమాట. తెల్లారేటప్పటికి చక్కగా నీరంతా ఓడిపోయింది. ఉతికిన బెడ్షీట్ మీద ఈ దుంపల్ని ఆరబెట్టాను అనమాట. ఈ ముందుకు ఉన్న ఎర్ర బౌల్లో ఉన్నది మొదట మాఘమాసంలో తీసాను చూసారా, 3 చెట్లువి, ఆ పసుపు కొమ్మలు అనమాట ముందుగా తీసినవి. మొత్తానికి మాకు వచ్చిన పసుపు ఇదేనండి. చూడటానికి ఎక్కువగా ఉంది కదండి, కానీ ఇది ఆరిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న తర్వాత పౌడర్ రూపంలోకి చూసుకున్నప్పటికి చాలా తక్కువ వస్తుంది. సరే, 9 నెలల పంట మన సౌభాగ్యలక్ష్మి పసుపుని ఇంటికి తెచ్చేసుకున్నాం. ఇక్కడే అసలు కథ మొదలైందండి. చక్కగా పసుపు పొడి తయారు చేసేసుకుందాం అనుకున్న వేళకి నాకు 100 డౌట్లు వచ్చాయన్నమాట. దానివల్ల చాలా లేట్ చేశాను. ఆ డౌట్లు ఏంటి అంటే, వంటకు వాడుకునే పసుపుని ఉడికించాలని కొంతమంది, ఉడికిస్తే ఆ నీళ్లలో ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ పోతే కనుక పచ్చిగానే పసుపును ఆడించుకోవాలని కొంతమంది. సైంటిఫిక్ రీజన్స్ నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఉడికించడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఉడికించేసిన తర్వాత ఆ పసుపుని బయట రైతులు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మొత్తంలో క్వింటాళ్ళు టన్నులు పండిస్తారు కనుక అది పాడవకుండా ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే దానికి నిల్వ ఉండే సామర్థ్యం పెరుగుతుంది. అందుకని ఉడికిస్తారేమో అందుకు. కానీ మనం ఇంట్లోనే కదా చేసుకుంటున్నాం, జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది కదా, పురుగు పట్టకుండా. పచ్చి పసుపుకి ఇంకా ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయేమో కదా, అందుకని పచ్చి పసుపుగానే వాడుకుందామా అని. సరే, ఉడికించకుండా ఒకవేళ పచ్చి పసుపే చేసుకున్నాం అనుకోండి, పచ్చి పసుపు చేసుకున్నప్పుడు మనకి భూమిలోని వేరుకుళ్ళు లాంటిది ఏదైనా ఉంటే పసుపుకి, అది మనం వాడేస్తే మనకేమైనా ప్రాబ్లమా అని క్వశ్చన్. మళ్ళీ అంతలోనే నాకు నేనే ఆన్సర్ చెప్పేసుకుంటున్నాను. అలా అనుకుంటే భూమిలో పెరిగే క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ ఇవన్నీ వాడేస్తున్నాం కదా, పసుపుకి మాత్రమే ఎందుకు ఇలా అనుకుంటున్నాం? ఇలా నాకు నేనే క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పేసుకుంటూ ఎటు డిసైడ్ అవ్వడం అంటే ఏదో ఒకటి చేసి వచ్చు, అంత మాత్రం కొంపలే మునిపో. ఒక ఏడాది ఇలా చేస్తే ఇంకో ఏడాది ఇంకోలా చేసుకోవచ్చు, కానీ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా. ఆ క్రమంలో నేను గూగుల్ సెర్చ్ చేసి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటూ అలా చాలా టైంని గడిపేశాను. ఆ టైంలో నా వీడియోలో పెట్టుకోలేదు, పసుపు ఆడించలేదు, ఎంతో టైం నేను వేస్ట్ చేసుకున్నాను అనమాట. అంటే మరేం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు కదా. ఖచ్చితమైన పద్ధతి ఏంటి, మన పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారు, దానివల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి కదా. అందుకని మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అంటే యూట్యూబ్ చూసి కాదండి, మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఒక రైతులు కానీ ఎందుకు ఇలా చేస్తారు అనేది, పచ్చిది మంచిదా ఉడికిస్తే మంచిదని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళైతే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియపరచుకుంటే నాతో పాటు మిగతా వ్యూయర్స్ అందరికీ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.